డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో స్టూడెంట్స్, పేరెంట్స్ అందరు కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్, అదేవిధంగా ఇంటర్ చదువుతున్నటువంటి పిల్లలకి ఇప్పుడు కెరీర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఇంజనీరింగ్ చేరాలనుకున్నటువంటి పిల్లలు జేఈ మెయిన్స్, అడ్వాన్స్ ఇవి కాకుండా ఆల్టర్నేట్గా ఖచ్చితంగా చూసుకోవాలి. సో ఒకటి తెలంగాణ ఎంసెట్ ఏపీ సెట్ రాస్తారు, తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఈపీ సెట్ రాస్తారు ఎంసెట్. సో అది కాకుండా గుడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా బయటికి వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి పిల్లలు చాలా ఎక్కువే కనిపిస్తుంది. ఓకే, సో బయట కాలేజెస్ అదర్ దెన్ జేఈ మెయిన్స్ అండ్ తెలుగు రాష్ట్రాలు కాకుండా చూసుకున్నట్లయితే మన పిల్లలు ఎక్కువ మంది కర్ణాటక అంటే బెంగళూరుకి, తర్వాత తమిళనాడు చెన్నైకి ఎక్కువగా వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రెండు కాకుండా కూడా కొంతమంది ఢిల్లీకి వెళ్తున్నారు, తర్వాత ఇంకా కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి అక్కడ కూడా చేరుతున్నారు. కాకపోతే కర్ణాటక తమిళనాడుకి చాలా ఎక్కువ మంది వెళ్తున్నారు. సో కర్ణాటక తమిళనాడులో ఫీజులు కూడా ఎక్కువే ఉన్నాయి. అదేవిధంగా మంచి కాలేజెస్ యూనివర్సిటీస్ ఉన్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా కంపారిటివ్లీ తెలుగు స్టేట్స్ కన్నా ఎక్కువే ఉంది అక్కడ క్యాంపసెస్లో, దాంట్లో నో డౌట్. ఓకే, ఇందులో భాగంగా మనము బిట్సాట్ ఒకటి చేసాము, తర్వాత అమృత కాలేజ్ ఆఫ్ యూనివర్సిటీ ఒకటి చూసాము, తర్వాత విట్ గురించి చూద్దాం. ఓకే, సో విట్ మనకందరికీ తెలిసిందే, వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇది వేలూరులో ఫస్ట్ పెట్టబడింది. తర్వాత వచ్చేసి చెన్నై, భోపాల్, అమరావతి, తర్వాత బెంగళూరులో కూడా ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీకి ఉందన్నమాట. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో వెల్లూరు మాత్రమే చూపిస్తుంది, మిగతావన్నీ కొత్త కాలేజెస్, న్యూలీ ఎస్టాబ్లిష్డ్ అనమాట. సో మనకి తెలుగు రాష్ట్రాల్లో అమరావతిలో ఉన్నటువంటి కాలేజ్లో కూడా గత ఇయర్ క్యాంపస్ సెలెక్షన్స్ బెటర్గానే ఉన్నాయి అని చెప్తున్నారు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ చదువుతున్నటువంటి వాళ్ళు. సో ఇయర్కి 5 lakhs to 6 lakhs పెట్టగలిగితే స్టూడెంట్స్కి, సో విట్ అనేది నో డౌట్ 100% వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనే చెప్పచ్చు. ప్లేస్మెంట్ పరంగాను, క్యాంపస్ పరంగాను, ఫెసిలిటీస్ పరంగా కూడా. వీటికి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. విటి ఎగ్జామ్ రాయాలి మనం దీనికి, విట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జాము. సో దీనికి మనకి మార్చి 30th వరకు టైం ఉంది, అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి మేలో ఎగ్జామ్ జరుగుతుంది. ఓకే, తర్వాత ప్లేస్మెంట్స్ మోర్ దెన్ 80% అయితే ప్లేస్మెంట్స్ ఉంది. 100% వాళ్ళ ఇంటర్న్షిప్ అండ్ ఫుల్ టైం ప్లేస్మెంట్ పరంగా చూపిస్తున్నారు. సో ఇది ఇండియాలో ఉన్నటువంటి టాప్ 20 కాలేజెస్లో ఒకటిగాను, టాప్ 10 యూనివర్సిటీస్లో వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ అని చెప్పచ్చు. సో ఎలిజిబిలిటీ వచ్చేసి +2లో మ్యాథ్స్ ఉంది, ఇంటర్మీడియట్లో సబ్జెక్ట్స్లో అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 60% పర్సెంట్ మార్క్స్ ఉండాలి. తర్వాత దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో 40 మార్క్స్కి, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 35 మార్క్స్కి, తర్వాత ఇంగ్లీష్లో 5 మార్క్స్కి, యాప్టిట్యూడ్లో 10, ఇవన్నీ క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్, మ్యాథ్స్లో 40, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 35 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 35 అండ్ ఇంగ్లీష్ 5, యాప్టిట్యూడ్ 10 క్వశ్చన్స్ ఇస్తారు. ప్రతి క్వశ్చన్కి +4 మార్క్స్, ప్రతి నెగిటివ్ ఆన్సర్కి, నెగిటివ్ అటెంప్ట్కి వచ్చేసి -1. సో ఎగ్జామ్ సెంటర్స్ చాలా సెంటర్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని సిటీస్లోనూ మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఏప్రిల్ 28 టు మే 30th వరకు సెషన్స్లో జరుగుతుంది ఎగ్జాము. తర్వాత కౌన్సిలింగ్ వచ్చేసి 3 నుంచి 5 ఫేజెస్లో కౌన్సిలింగ్ జరుగుతుంది. ఓకే, దీంట్లో రిజల్ట్ వచ్చిన తర్వాత టాప్ 10 పీపుల్కి కొంత 100%
ఫీజు అనేది వేవర్ ఆఫ్ ఉంటుంది. ట్యూషన్ ఫీజులో మాత్రమే ఎప్పుడు ఫీజు వేవర్ ఆఫ్ ఉంటుంది అన్నా కూడా. తర్వాత మనకి ఈ కౌన్సిలింగ్లో 3 రకాలుగా కౌన్సిలింగ్ తీసుకుంటారు. టాప్ ఉన్నటువంటి వాళ్ళు, దాని తర్వాత ఈ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ వరకు ఉన్నటువంటి వాళ్ళకి అని చెప్పి మనకి ఫీజులు అనేది 1,95,000 నుంచి 5 లక్షల వరకు ఉంటాయన్నమాట. ఓకే, బేస్డ్ మీ మెరిట్ ర్యాంకును బట్టి ఈ ఫీజులు కొంతమందికి తక్కువగాను కొంతమందికి ఎక్కువగాను ఉంటాయి. సో అందరికీ ఒకే రకమైనటువంటి ఫీజు వీళ్ళ దగ్గర ఉండదన్నమాట. అలాగే హాస్టల్ ఫెసిలిటీ ఉంది. హాస్టల్స్ చాలా బాగున్నాయి, బట్ కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే. 2 షేరింగ్ 3 షేరింగ్ రూమ్కి. తర్వాత డార్మెటరీస్ లాగా ఒక రూమ్లో 10 మంది అట్లాంటి వేసే వాళ్ళకి ఇంకా కొంచెం తక్కువ ఉంటుంది. సో డబుల్ స్టోరీ బంకర్ బెడ్స్ ఉన్నాయి, మామూలు బెడ్స్ కూడా కనిపిస్తున్నాయి. సో క్యాంపసెస్ అయితే చాలా బాగున్నాయి. మెస్సులు కూడా వెజ్ నాన్ వెజ్ మెస్సు డిఫరెంట్ 2-3 రకాల మెస్సులు అయితే ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. కాకపోతే ఏంటంటే కాస్మోపాలిటన్ కల్చర్ ఇది. పిల్లలు చాలా డిఫరెంట్ కల్చర్స్, హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు. అన్ని యాక్టివిటీస్ అయితే అక్కడ మనకి ఏమైనా ఉండొచ్చు. అన్ని కాలేజెస్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు చూసుకొని చేరొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అనే చెప్పచ్చు. ప్లేస్మెంట్ పరంగా, ఎన్ఆర్ఐ ర్యాంకింగ్ పరంగా, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ పరంగా కూడా కాలేజ్ అనేది ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ అని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో చెప్పచ్చు. సో ఆలోచించుకొని మనకి ఎకనామికల్గా ఏమి ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఏమంటే ఆన్ క్యాంపస్లో ఉన్నప్పుడే ప్లేస్మెంట్స్ వస్తేనే కానీ తర్వాత బయట ఫ్రెషర్స్కి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడంలోనే కొంత మంచి క్యాంపస్ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా పిల్లలు కూడా చేరిన తర్వాత బాగా చదువుకోవాలి. సో ప్రాజెక్ట్స్ చేసుకోవాలి, నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి. కోడింగ్ అయితేనేమి, కంప్యూటర్ సైన్స్లో సబ్జెక్ట్స్ అయితేనేమి, డేటా సైన్స్ అయితేనేమి, అన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ మేజర్ అండ్ మైనర్ ప్రాజెక్ట్స్ కూడా నో డౌట్ బాగా సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టి చేసుకోవాలి. వాళ్ళకైతే భవిష్యత్తు అయితే ఉంటుందన్నమాట. సో ఇది వీటి గురించి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీరు ఇచ్చేటువంటి లైక్ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అదేవిధంగా ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది. అది చూసి వెళ్ళకుండా ఖర్చేం అవ్వదు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.